హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనం శృంగార మదనం 6వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. గౌతమ్కి చాలా ఆనందంగా ఉంది. కావ్య వచ్చిందంటే ఖచ్చితంగా తన బుజ్జమ్మ ఎక్కడ ఉండేది, ఎలా ఉందో కూడా తెలిసే అవకాశం ఉంది. కావ్యతో మాట్లాడాలి అనుకునేలోగా తన సెల్కి మెసేజ్ వచ్చినట్లు అనిపించింది. వేణు ఇద్దరిని మార్చి చూస్తున్నాడు. గౌతమ్ పని చెప్పడంతో వెళ్ళిపోయాడు వేణు. ఇంకా ఎవ్వరూ లేరు. చెప్పండి ఏంటి ఇలా అన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత అన్నాడు. చిన్న పని గౌతమ్, నీ హెల్ప్ కావాలి అంది. మీరు ఏది అడిగినా చేస్తాను. ఇంతకీ మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అన్నాడు. నాకు తెలియదు గౌతమ్, నీకెంత తెలుసో నాకు అంతే అంది. నిజంగానా, మిమ్మల్ని నమ్మమంటారా అంటాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇదే అంది. ఇంతకీ ఏం చెయ్యాలి అని అన్నాడు గౌతమ్. మా సిస్కి నీ దగ్గర జాబ్ కావాలి, తను సీఏ చేసింది అంది. అంతేనా, పంపించండి అన్నాడు. థ్యాంక్స్ అని చెప్పింది. థ్యాంక్స్ దేనికి, పెద్దమ్మ కూతురని అక్కయ్యారుగా, తమ్ముడిగా నా బాధ్యత అనుకోండి అన్నాడు. కావ్య ఆశ్చర్యపోయింది. నేను మీ ఫ్రెండ్ ఉన్నాడని అలా చెప్పాను. మీరు ఎలా చెప్పినా మొదటి నుండి నేను మీకు ఇచ్చిన గౌరవం అదే. మీ ఫ్రెండ్ కోసం మీరు పడే తపన, తాపత్రయం అన్నీ కలిసి మనసులో మీ స్థానాన్ని పెంచాయి. దురదృష్టం ఏమిటంటే అప్పటి నుండి మీరు కూడా నాకు కనపడలేదు అన్నాడు. చిన్నగా నవ్వింది కావ్య. సారీ గౌతమ్, పరిస్థితులు అలాంటివి, ఏమీ చెప్పలేను. నన్ను ఏమీ అడగకు ప్లీజ్ అంది. సరే వెళ్తాను, పని ఉంది అంది. వెళ్తున్న కావ్యను ఒక్క నిమిషం అన్నాడు. కావ్య వెనక్కి తిరిగి చూసింది. మిమ్మల్ని అక్క అనొచ్చా అన్నాడు. ఆల్రెడీ వరుస పెట్టేశావు కదా, ఇంకెందుకు అనుమానం అంది. అయితే ఒకటి అడగనా అక్క అని అన్నాడు. అడుగు అంది. మీకు సొంత తమ్ముడు ఉన్నారా అన్నాడు. లేరు అని అంది. అయితే నేను మీ తమ్ముణ్ణి అనుకోండి, నాకు రా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు అని అన్నాడు. నిజంగానే కావ్యకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. అక్క, నీకు నేను ఎక్కువనా లేక నాకంటే నీ ఫ్రెండ్ ఎక్కువ అన్నాడు. కావ్య మాటలకి సందిగ్ధంలో పడిపోతుంది. మరీ ఎక్కువగా ఆలోచించుకు, నీ ఆలోచన చెప్తుంది నీకందరికన్నా నీ ఫ్రెండే ఎక్కువ అని. ఆవిడికి కూడా చెప్పండి నేను క్షేమంగానే ఉన్నాను అని అన్నాడు. కావ్య ఈసారి షాక్ అయిపోయింది. బ్లాంక్ ఫేస్ తో గౌతమ్ వైపు చూస్తుంది. గౌతమ్ చిన్నగా నవ్వి, ఏంటి ఎలా అని ఆలోచిస్తున్నారా? ఎన్నడూ లేనిది ఈ మధ్య మనసులో నాకు అలజడి ఎక్కువైంది. నాకు కావాల్సినది ఏదో నా చుట్టుపక్కలే ఉన్నట్లుగా అనిపిస్తుంది. చాలా దగ్గరలో ఉన్నట్లు, నన్ను చూస్తూ ఉన్నట్లు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్ ఇక్కడే ఉంది, నన్ను చూస్తూ ఉంది. నా గురించి బెంగేమైనా పెట్టుకుందా? పెట్టుకుంటే చెప్పండి, నేను బాగున్నాను అని. ఆవిడ పెదాలపై చిరునవ్వు ఉన్నంత వరకు నాకేమీ కాదు. ఆ ప్రేమకు ఏం చెప్పాలో కావ్యకి అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలుగా రాని వాళ్ళు మీరిప్పుడు సడన్ గా నా ముందరకు వచ్చారు అంటే అప్పుడే అర్థమైంది ఈ జాబ్ అనేది కేవలం ఒక భావన అని. నేను చెప్పేది నిజమేనా అంటూ ఆమె వైపు చూశాడు. కావ్య ఏమీ చెప్పలేకపోయింది. సరే వదిలేయండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను చెప్పేది నిజమే అయితే సంతోషం కదా. ఇదంతా నా భ్రమ అయితే పోనివ్వండి, నన్ను నా భ్రమలోనే ఉండనివ్వండి. అందులోనే నాకు చాలా ఆనందం ఉంది అన్నాడు. కావ్య దానికి ఏమీ చెప్పలేక, ఏదో ఒకరోజు నీ ఆనందం నీ ముందుకు రావాలని, నిన్ను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంది కావ్య. నాకు తెలుసు తను పంపిస్తేనే మీరు వచ్చారని కూడా నాకు అనిపిస్తుంది. ఎదురుపడేంత వరకు ఎదురు చూస్తాను అంటూ తన క్యాబిన్లోని రూమ్లోకి వెళ్ళి రాధి ఫోటో ముందు నిలబడి, ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూపులు, ప్లీజ్ ఒక్కసారి బుజ్జమ్మ నా ముందరికి రావా? 1000 కన్నులతో నిన్ను చూడాలని, కొన్ని వేల ఊసులతో నీతో చెప్పాలని, కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నా. కానీ నువ్వు ఎదురైన వేళ ప్రతి పదం మౌనంగానే మారుతుందేమో. ఇంతలో వేణు పిలవడంతో వెళ్ళిపోయాడు. కావ్య చెప్పింది విని రాధే షాక్ అవ్వలేదు. తనకు తెలుసు తన కన్నయ్య గురించి. తాను దగ్గరగా ఉంటే గాలి నుండే తన ఉనికిని కనిపెడతాడు అని. కళ్ళను చూసి మనసు చదవగల మాయగాడు. అందుకే కరెక్ట్ టైంలో కావ్యాన్ని వద్దు అని ఆమె చెల్లెల్ని జాబ్ అడగమని చెప్పింది. శేషేంద్రకి అనుమానం వస్తే ఎంతకైనా తెగిస్తారు అని. ఇంత మాట్లాడుతూ ఉంటే నవ్వుతావేంటే అనంది కావ్య. ఏమీ లేదులే అని అంది.
ఏంటో ఇద్దరే. ఇంతలో వర్షం మొదలైంది. కావ్య వెళ్ళిపోయింది. రాధి గౌతమ్ ఆలోచనలో పడిపోయింది. మాటరాని మౌనాలే, చేతకాని భావాలై, అర్థం కాని రోదనలా సాగిపోతున్న జీవనం. ఎందుకో తెలియదు, ఏమిటో అర్థం కాదు. నిన్ను చేరుకోవాలని ఉన్నా చేరుకునే దారి లేక ఒంటరిగా రోధిస్తున్నాను. ముత్యాల్లాంటి నీ మాటల్లో తడిచి ముద్దవ్వాలనుంది. వెచ్చని నీ కౌగిల్లో ప్రపంచాన్ని మరచి నీ ఊపిరికి ఊపిరి అల్లుకోవాలి అని సర్వం మరచి నువ్వు చేసే మాయకు దాసోహం అవ్వాలనుంది. ఏమీ చేయలేక నా కన్నీటి బిందువులతో తడిచిపోతున్నాను. తీరం ఎక్కడో, గమ్యం ఏమిటో మరి. వర్షం ఎక్కువైపోయింది. దూరంగా పిడుగుపడినట్లయింది. ఆ శబ్దానికి రాధిక గతం తాలూకు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి చుట్టూ చూసింది. చీకటైపోయింది. హాల్లోకి వచ్చి చూస్తే శేషేంద్ర బార్ రూమ్ లో ఉన్నాడు. బాగా తాగినట్లున్నాడు. మాటలు ముద్దగా వస్తున్నాయి. దగ్గరికి వెళ్లాలని లేదు. పనివాళ్లకు చెప్పి లోపల పడుకోబెట్టమంది. వెనక్కి తిరిగి వస్తుంటే వినపడ్డాయి మాటలు. నిన్ను వదలను, దాన్ని వదలను, నరకం చూపిస్తాను, ఇంకా ఏవేవో అర్థం కాని మాటలు. అయినా లేని అలవాటే లేదు. రేసింగ్, అమ్మాయిల పిచ్చి, ఇది కేవలం ప్రపంచాన్ని చూపించడానికి మాత్రమే. నిజానికి అక్కడ ఉండేది వేరే. తాగుడు, జూదం, అందులో గాంబ్లింగ్. గోవా వెళ్ళి ఆడి వస్తాడు. దీర్ఘంగా నిట్టూర్చి వెళ్ళిపోయింది రాధి. ఇంటికి వచ్చినప్పటి నుండి గౌతమికి కూడా ఆలోచనలు తెగడం లేదు. ఎంత ఆలోచించినా ఆలోచన మెదడుకే వచ్చి ఆగిపోతుంది. కావ్య ఎందుకు వచ్చింది? నిజంగానే జాబ్ కోసం కాదు. బుజ్జమ్మకేమైంది? నా చుట్టూనే ఉందా? నన్ను చూస్తూ ఉంటే ఎలా తెలుసుకోవడం? ఏమైనా జరగబోతుందా? ఎన్నడూ లేనిది ఎందుకింత కలవరం నాకు? ఒక్కోసారి ఏదో జరగబోతుంది అని మనసు మనకు ముందుగానే సంకేతాలు పంపుతుంది. బయట వర్షం ఎక్కువైపోయింది. గట్టిగా ఉరిమిన శబ్దం వినిపించింది. తన గతం తాలూకు ఆలోచనకి వెళ్ళిపోయాడు గౌతమ్. ఆ రోజు రాత్రి ఇద్దరు సముద్రం పొడిలో కూర్చుని ఆకాశాన్ని చూస్తూ ఉంటే బుజ్జమ్మ అడిగింది, నీకు చెస్ వచ్చా అని. అంటే కొంచెం వచ్చు అన్నాను. ఆడదామా అని అంది. ఇక్కడా? ఇప్పుడా? ఎలా? బోర్డు కూడా లేదు కదా అన్నాడు. నా దగ్గర ఉంది. సంభ్రమంతో ఆమె వైపు చూశాడు. మరి అంత పెద్ద పెద్ద కళ్ళేసుకొని అలా చూడకు, అమ్మాయిలా. నా హ్యాండ్ బ్యాగ్లో ఉంది, చిన్నది. ఎప్పుడే ఆడాలి అనుకుంటే నేను కావ్య ఆడుకుంటాము అని అంది నవ్వుతూ. గౌతమ్ ఉడుక్కుంటూ నావేమి అమ్మాయి కళ్ళు కావు అని అన్నాడు. అతన్నే చూస్తూ హా అవును అంది. సరే ఆడదామా అని అంది. పందెమేంటి అన్నాడు. గెలిచిన తర్వాత చెప్తాను అంది. అయినా చీకట్లో ఏం కనపడుతుందండి బాబు అని అన్నాడు. సెల్ లైట్ తీసి ఇప్పుడు అని అంది. గౌతమ్ ఆమె వైపు చూస్తూ ఆట మొదలుపెట్టాడు. రాధి ఆటకు ఫిదా అయిపోయాడు. అంత బాగా ఆడుతుంది. చివరికి తన ఓటమిని ఒప్పుకున్నాడు. మీరు బాగా ఆడతారు అన్నాడు. అవునా, థ్యాంక్స్ కన్నయ్య అంది. కన్నయ్య ఆమె వైపే చూశాడు. నన్నేనా అని. నిన్నే, ముద్దుగా ఉంటావు కదా, అందుకే పెట్టుకున్నా నా పేరు అంది చిన్నగా నవ్వుతూ. మరి మీరు నా రాధనా లేక సత్యనా అని అడిగాడు. అతని వైపు చూస్తూ ఏమీ మాట్లాడక చిన్నగా నవ్వింది. మీరు నవ్వుతోనే చంపేస్తారండి జనాలను, చెప్పండి ఏం చేయాలో అన్నాడు. ఏమీ వద్దు, ఏదో సరదాగా అడిగాను అని అంటుంటే గౌతమ్ రాధికాల్ని తన ఒడిలోకి పెట్టుకొని పాదాన్ని చిన్నగా ఒత్తాడు. ఏం చేస్తున్నా అంది. ఏమీ లేదు, మీరు అనుమతిస్తే జీవితాన్ని ఇక్కడే పెట్టేద్దామనుకుంటున్నాను అని అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ ప్రేమకి రాధి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతనికి చుట్టేసి తన పెదవులతో అతని పెదవుల్ని మూసేసింది. ముందు గౌతమ్కి ఏమీ అర్థం కాలేదు. షాక్ అయిపోయాడు. తర్వాత రాధికి జత కలిపి ఆమె ఊపిరికి ఊపిరిని అందిస్తూ ఇంకా గాఢంగా ఆమెను అల్లుకుంటూ ఆమెతో శృతి కలిపాడు. వానజల్లు మొహం మీద పడటంతో గతం తాలూకు ఆలోచనల నుండి బయటకు వచ్చాడు గౌతమ్. బయట వర్షం ఎక్కువైంది. కిటికీ తలుపులు తెరిచి ఉండటంతో ఆ ఉరుముల శబ్దానికి కళకు మెలకు వచ్చింది. అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు పడుకోనివ్వరేమిటి? పైగా తలుపులన్నీ తెరిచే పెట్టారు. పొరపాటున ఎవరైనా పనివాళ్లు చూస్తే ఏమనుకుంటారు? భార్యాభర్తలైనా పడకలు వేరే అని తెలిసిపోతుంది కదా, పరువు పోదు. నీకేం, లేస్తావు వెళ్ళిపోతావు, తెల్లవారినే లేచేవాళ్ళో తెలుస్తుంది బాధానంది.
అతడు మాట్లాడకుండా బయటకు చూడటం సాగించాడు. ఆమె తెల్లవారుజామునే లేవకపోయినా కొంప మునిగిపోదు అని అతడికి తెలుసు. ఇంకా పనివాళ్లు ఆమె నోటికి జడిసే పొరపాటున కూడా ఈ గది వైపే రారు. ఉదయాన్నే ఒక్కసారి శుభ్రం చేసేటప్పుడు తప్ప ఆమెకి నిద్రభంగం కలిగించడం తప్పే. అదే తాను చేసిన నేరం. ఆమెకు నిద్రభంగం కలిగించకుండా బయట బాల్కనీలోకి వెళ్లి నిలబడితే నిద్ర కళ్ళతో బయటకు వచ్చి లోపలికి వచ్చి పడుకోకూడదు, ఈ గుర్కా పని ఎప్పటి నుండో అని సాధిస్తుంది. ఏ పని చేసినా దాన్ని వ్యతిరేకించడానికి రెడీమేడ్గా ఒక వాదనని పెట్టుకున్నా వాళ్ళకి ఏం చెప్పగలం? ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు గౌతమ్. శేషేంద్రకి మెలకు వచ్చింది. మత్తుగా ఉన్నాడు. తను ఎక్కడున్నాడు అని చూసుకున్నాడు. చుట్టూ చూశాడు, ఎవ్వరూ లేరు. డేట్ చూశాడు, శుక్రవారం. ఓహ్, గుడికి వెళ్ళుంటుంది అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గౌతమ్ ఉదయాన్నే తెల్లవారుజామున లేచాడు. వర్షం తగ్గిపోయింది. ఎందుకో కళ్ళు క్యాలెండర్ వైపు మళ్ళాయి. డేట్ చూశాడు. అనుకోకుండానే కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉన్నాయి. గౌతమ్ తల్లి తండ్రి పెళ్లి రోజు. బలవంతంగా లేచి ఫ్రెష్ అయ్యి గుడికి బయలుదేరాడు. మధ్యలో వేణుని పికప్ చేసుకున్నాడు. ఏంటి బావా ఇంత ఉదయాన్నే గుడికి అన్నాడు. డేట్ చూడు అని అన్నాడు గౌతమ్. ఓహ్ అంకులాంటిది పెళ్లి రోజు కదా, సారీరా, ఇంకా గుర్తు ఉందా నీకు, మర్చిపోవా అన్నాడు. వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళురా, మరవడం అనేది ప్రాణం ఉన్నంత వరకు జరగదు అని అన్నాడు. ఇద్దరు గుడికి చేరుకున్నారు. వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టమైన కోదండ రామాలయం. గౌతమ్ ఎప్పుడు అక్కడికే వస్తాడు. అమ్మా నాన్న గుర్తొచ్చిన ప్రతిసారి. ఆ రోజు గుడి అంతా అందంగా అలంకరించింది. ఒకవైపు పెద్ద ఎత్తున కొందరు అన్నీ పెట్టి వంటలు చేస్తూ ఉన్నారు. బావా ఈ రోజు ఏమైనా పండగనా అన్నాడు. లేదురా, ఎందుకు అన్నాడు. మరి ఏంటి హడావిడి, ఇంతమంది జనాలున్నారేంటి అన్నాడు. మనకెందుకు, పదా అని అర్చన చేయించడానికి వెళ్ళాడు. పూజారి గారి ముందు నిలబడి అర్చన సామాగ్రి చేతికిచ్చి తన తల్లిదండ్రి పేరు గోత్రం చెప్పాడు. ఆయన ఆశ్చర్యంతో గౌతమ్ వైపు చూస్తూ, ఇందాకే ఒక అమ్మాయి వచ్చి ఇదే పేరుతో సహస్రనామార్చన చేయించింది అని అన్నాడు. గౌతమ్ షాక్ అయ్యాడు ఆ మాట విని. ఎవరు, మీరు చూశారా అన్నాడు. ఎవరో తెలియదు బాబు, అర్చన చేయించి శాంతి హోమం చేయించండి అని చెప్పి ఈరోజు గుడిలో అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న హడావుడి అంతా దానికి సంబంధించింది. ఈరోజు గుడికి మొత్తం ఎంతమంది వస్తారో అందరికీ అన్నప్రసాద వితరణ చేయమన్నారు. ఆవిడ్ని మీరు చూశారా అన్నాడు. హా బాబు చూశాను అన్నాడు. కానీ ఆ అమ్మాయి నిలబడిన చోట చీకటిగా ఉంది, పెద్ద వెలుగు కూడా లేదు. పైగా తెల్లవారుజామున గుడి తెరిచిన వెంటనే ఆ అమ్మాయి మొదటిగా రావడం, అందుకే మొహం సరిగ్గా గుర్తులేదు. మొహమంతా పసుపు పూసింది, కొంచెం కష్టమే గుర్తు తెచ్చుకోవడం అన్నాడు. గౌతమ్ వెంటనే తన మొబైల్లో ఉన్న ఈ ఫోటోని ఆయనకి చూపించాడు. పూజారి గారు పోల్చుకోలేకపోయారు. కానీ గౌతమ్ మనసు బలంగా చెప్తుంది, వచ్చింది రాధి అని. తన బుజ్జమ్మ వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు. చాలా సేపైంది బాబు, ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉన్నాను, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, చూడండి ఇక్కడే ఎక్కడైనా ఉంటారేమో అంటూ అర్చన చేయడానికి వెళ్ళిపోయారు. వేణు కూడా షాక్ అయి చూస్తున్నాడు. వేణు, గుడి మొత్తం వెతుకు, నా బుజ్జమ్మ ఇక్కడే ఉంది, వెతుకు, అంగుళం కూడా వదలకుండా వెతుకు అంటూ పిచ్చి పట్టిన వాడిలా గుడిలో వెతకడానికి వెళ్ళిపోయాడు. వేణు దేవుడి వైపు చూసి దండం పెడుతూ, ఆవిడకు ఎదురు పడాలని లేదు, మనం ఎంత వెతికినా వ్యర్థమే. స్వామి, నువ్వే నా స్నేహితుడిని, అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడి వాడి సంతోషాన్ని వాడికి ఇవ్వు అని వెళ్ళిపోతుండగా ఎవరో గంట కొట్టారు. వెనక్కి తిరిగి దేవుడి వైపు చూసి మరొకసారి దండం పెట్టుకొని థ్యాంక్ యూ స్వామి అని వెతకడానికి వెళ్ళిపోయాడు. గౌతమ్ అంతా చుట్టూ చూస్తున్నాడు. చాలా మంది ఉన్నారు గుడిలో. ఒక్కసారి బుజ్జమ్మ, ఒకే ఒక్కసారి ఎదురుపడవా? గౌతమ్ చూపు దూరంగా ఉన్న కోనేరు మీద పడింది. అక్కడ ఒంటరిగా ఎవరో కూర్చుని ఉన్నట్లు ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అటువైపు పరిగెత్తాడు. కానీ ఈసారి కూడా గౌతమ్ మిస్ అయ్యాడు. అక్కడికి వెళ్ళేసరికి ఎవ్వరు లేరు. కానీ అరిటాకులో ప్రసాదం ఉంది, అది కూడా తనకెంతో ఇష్టమైనది. అక్కడే కూర్చుని చుట్టూ చూస్తూ, వచ్చావు నా కోసం, ప్రసాదం పెట్టి వెళ్ళిపోయారు, అంతా మీ ఇష్టమేనా? ఆడండి దాగుడు మూతలు, ఇంకా ఎన్ని రోజులు ఆడతారు? నేను చూస్తాను. ఏదో ఒక రోజు నాకు ఎదురు కాక తప్పదు,
చివరికి నా ఊపిరిపోతున్న ఈ క్షణంలోనైనా ఆ మాట అనగానే విసురుగా ఓ రాయి వచ్చేసి గౌతమ్కి తగిలింది. ఆ రాయి తగలగానే గౌతమ్ మాట ఆగిపోయింది. మళ్ళీ చుట్టూ చూసి అర్థమైంది, ఇక్కడే ఉన్నారు, దాక్కుని ఉన్నారు, నాకు కనపడకుండా దాక్కుని ఉన్నారు అని అన్నాడు. సరే సారీ మా, ఊపిరిపోయే క్షణం అని ఎప్పుడు అనను, నేను బ్రతుకున్నంత వరకు సరేనా, చూస్తున్నారు కదా నన్ను బాగా అంటూ ప్రసాదం తిని అందులో సగం పెట్టి వెళ్ళిపోయాడు. అంతవరకు ధ్వజస్తంభం చాటున నిలబడి చూస్తున్న రాధి బయటకు వచ్చి చూసింది. బయటకు వచ్చి అంతకు కొన్ని క్షణాల ముందు తను కూర్చుని ఉండగా కావ్య కాల్ చేసి గౌతమ్ వస్తున్నాడు అని వార్న్ చేసింది. వెంటనే అక్కడి నుండి మరో చోట తనకు అతను కనపడేటట్లు నిలబడింది. గౌతమ్ చివరి క్షణం అంటే కోపం వచ్చి రాయి తీసుకుని కొట్టింది. పాపం దెబ్బ తగిలిందేమో అని నవ్వుకుంటూ గౌతమ్ కూర్చున్న చోట కూర్చొని మిగతా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళిపోయింది రాధి. గౌతమ్ నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. వెనకాలే వేణు కూడా ఎక్కడా కనపడలేదురా రాధికా గారు అని అంటూ గౌతమ్ నవ్వుతుంటే పిచ్చి పట్టిందా అని చూస్తున్నాడు. వేణుని చూస్తూ పిచ్చి పట్టలేదు, నా బుజ్జమ్మ గుడిలోనే ఉంది, పద పోదాం, కానీ నువ్వు చూడలేదు కదా అన్నాడు. అవసరం లేదు, ఆవిడే నా ముందుకు వస్తారు చూడు అని అంటూ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. అప్పటికి కావ్య చెల్లి వర్ష చేరి వారం అయిపోయింది ఆఫీస్లో. అన్నింట్లో గౌతమ్కి చాలా హెల్ప్గా ఉంటుంది. గౌతమ్ ఆమెకు తెలియని విషయాలన్నీ ఓపిగ్గా చెప్తున్నాడు. ఒక ఫైల్ మీద సైన్ కోసం వచ్చి నాకు తెలియని విషయాలే చాలా ఉన్నాయి సార్ అంది. అంత తొందరగా పాయింట్ మీద పాయింట్ చెప్పడం ఆమెకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే అతడు అంత సక్సెస్ అయ్యాడు అనుకుంది మనసులో. ఇలా ఇవ్వు, సంతకం పెడతాను అని డైరెక్ట్గా సబ్మిట్ చేసి అన్నాడు చేయి చాచుతూ. ఆమె ఫైల్ అందిస్తూ ఉంటే అది జారి టేబుల్ కిందకు వెళ్ళిపోయింది. ఆమె తీయబోతుంటే నేను తీస్తాను అంటూ అతడు వంగాడు. సరిగ్గా అప్పుడే తలుపు చప్పుడైంది. ఇద్దరు టేబుల్ వెనుక నుంచి ఒకేసారి తలెత్తారు. డోర్ దగ్గర కళా నిలబడి ఉంది. వర్ష ఫైల్ తీసుకుని బెరుకుగా నిలబడింది. నిప్పులు కక్కే కళ్ళతో ఆమె వైపు చూస్తూ ఇందుకేనన్నమాట 24 గంటలు ఆఫీసు ఆఫీసు అని పడి చచ్చేది అని అంది. అతడు విస్తుపోయాడు. కొంచెం సేపు పాటు ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. అర్థమయ్యాక ఇంకేమీ అనలేక కళా అని అరిచాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుందట అని అంది వెటకారంగా. అతడికి ఎప్పుడు రానంత కోపం వచ్చింది. నీకేమైనా మతిపోయిందా, తను ఎంత చిన్న అమ్మాయి అని అన్నాడు ఆవేశాన్ని అణుచుకుంటూ. ఆ వయసులోనే బుద్ధి 1000 వేషాలేసేది అని అంది. గౌతమ్కి ఏం చెయ్యాలో తెలియడమే లేదు. వర్ష వైపు చూశాడు. పాపం బిక్కు చచ్చిపోయింది. నువ్విక్కడికి ఎందుకొచ్చావు అని అన్నాడు. మీ కృష్ణలీలను చూద్దామని అని అంది. చాలా సున్నితమైన చోట దెబ్బ కొట్టింది. తను ఎన్నాళ్ళ నుంచో పెంచుకుంటూ వచ్చిన క్యారెక్టర్ ఒక అద్దాల మేడ వంటిదని అతడికి అర్థమైంది. చిన్న మాట అనే రాయి విసిరి అతడి భార్య ఆ అద్దాల మేడని కుప్ప కూల్చేసింది. కళ అటువంటిదేమీ లేదు. అమ్మాయి చేతుల నుండి ఫైల్ జారింది. ఫైల్ మాత్రమేనా, లేదా ఇంకేవైనా అంది. అయినా రంకు నేర్పినమ్మా బొంకు నేర్వదా అని దొరికిన తర్వాత ఎన్నో కథలు చెప్తారు. అయినా మిమ్మల్ని ఏమి లాభం, మిమ్మల్ని కట్టబెట్టినా నా తండ్రిని అనాలి. మిమ్మల్ని కాకుండా ఏ అడుగు తినేవాడిని చేసుకున్నా బ్రతుకు ఇంతకన్నా సంతోషంగా ఉండేది అని అంది. గౌతమ్కి పిచ్చెక్కుతుంది. కళ ఆపు, నువ్వు ఉన్న స్థితి ఏంటి, నువ్వు మాట్లాడే భాష ఏంటి, ఎంత నీచంగా మాట్లాడుతున్నావో తెలుసా, చిన్నమ్మాయి పట్టుకొని తను చెల్లి లాంటిది అని అన్నాడు. గౌతమ్ మనసు నిండా బాధ ఆక్రోశం నిండిపోయింది. ఉదయం ఉన్న ఆనందమంతా చేజారినట్లు అనిపించింది. వర్షాన్ని పంపించి కళా వైపు తిరిగి ఈ క్షణం నువ్వు వెళ్ళకపోతే ఏం జరుగుతుందనే తెలియదు. క్యాబిన్ సౌండ్ ప్రూఫ్ ఉండటం వల్ల లోపల జరిగేదేమీ బయటకు తెలియదు. గౌతమ్ కోపానికి భయపడిన కళ అతని క్యారెక్టర్ తెలిసినా కూడా తాను అనవసరంగా మాట జారాను అని గ్రహించింది. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిస్సహాయంగా గౌతమ్ కూర్చుండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత వర్ష వచ్చింది. సారీ సార్, నా వల్లే కదా అంది. లేదుమా, ఎప్పుడు ఉండేదే, నా వల్ల ఈరోజు నువ్వు మాటలు పడ్డావు. మీ అక్క నాకు కూడా అక్క, అటువంటిది చెల్లెల్లాంటి నిన్ను కూడా అన్ని మాటలు మాట్లాడి వెళ్ళిపోయింది.
ఐఆమ్ సారీ, ప్లీజ్ మనసులో ఏం పెట్టుకోకు అనేసి ఇంకా అక్కడ ఉండలేక క్యాబిన్లో ఉన్న తన రూమ్లోకి వెళ్ళిపోయి బుజ్జమ్మ ఫోటో ముందు కూర్చుండిపోయాడు. ఆమెనే చూస్తూ గుప్పెట్లో ఇమిడిపోయిన గుండెకి ఎంత ఓర్పు అవసరం. గొంతు విప్పలేక, మౌనంగా ఉండలేక, చెప్పుకోని వేదన దాయలేక, బయటకు పంపే శక్తి లేక, మూగగా మనసులో మౌనంగానే రోధిస్తూ బుజ్జమ్మ ఒంటరిగా చేసి వెళ్ళిపోయావా అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంటికి వచ్చిన కళకి కోపం ఏమాత్రం తగ్గలేదు. ఏదో అసంతృప్తి, కసి, పరిస్థితుల మీద అసంతృప్తి కొన్ని అనుకోని పనులకు దారితీసింది. అవి సక్రమ పద్ధతిలో అయితే పర్వాలేదు, వక్ర మార్గంలో అయితే మనిషి పతనం మొదలవుతుంది. కళ ఎప్పుడు అదే స్థితిలో ఉంటుంది. వారం అయిపోయింది. ఈ వారం రోజుల్లో ఎవ్వరూ ఎవరితో మాట్లాడలేదు. ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అలముకుంది. రాధి కూడా గౌతమ్ డిస్టర్బ్ చేయలేదు. వర్ష ఎప్పటికప్పుడు అన్నీ చెప్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలతో సహా అన్నీ విని కళ మీద ఒక అభిప్రాయానికి వచ్చింది. శేషేంద్రకి కంటి మీద కునుకులేదు. రాధి మీద అనుమానం, గౌతమ్ సామ్రాజ్యం మీద కన్నుపడింది. ఎలా చేజిక్కించుకోవాలి అదే ఆలోచన. అన్నింటికీ అడ్డంగా వేణు కనబడుతున్నాడు. మరుసటి రోజు గౌతమ్ ఇంక పని ఉంది అని ఆఫీస్లోనే ఉండిపోయాడు. వేణు ఇంటికి బయలుదేరాడు. కార్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్లే లోపే వెనకాల నుండి లారీ వచ్చి డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది. అందరూ చూస్తుండగానే గౌతమ్ కారు పల్టీ కొట్టుకుంటూ డివైడర్ను ఢీకొట్టింది. అందరూ షాక్ నుండి తేరుకునే లోపలే అంతా జరిగిపోయింది. వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి గౌతమ్కి విషయం చెప్పాడు. గౌతమ్కి మాట రాలేదు. వేణు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. గౌతమ్ వెళ్లేసరికి అంబులెన్స్లో వాళ్ళు వేణుని బయటకు తీశారు. వెనకాలే గౌతమ్ కూడా వెళ్ళాడు. అసలేమీ దిక్కుతోచడం లేదు, ఊహించలేదు. వేణు తన స్నేహితుడు, ఆత్మబంధువు, అన్న, తమ్ముడు, అన్ని రకాలుగా తను నమ్మినవాడు. చేసే ప్రతి పనిలోనూ ప్రోత్సహిస్తాడు. ఇలా ఐసీయూ నుండి బయటకు వచ్చిన డాక్టర్ క్రిటికల్ కండిషన్ అంటున్నారు. భారమైన హృదయంతో అన్నీ అమర్చి ఇంట్లో వారికి ధైర్యం చెప్పి బయటకు నడిచాడు. రాధి కూడా ఈ విషయం మీద చాలా బాధపడింది. గౌతమ్ని ఎలా ఓడించాలో అర్థం కాలేదు. కానీ ఎక్కడో మనసులో అది యాక్సిడెంట్ కాదు అని అనిపిస్తుంది. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి తన పర్సనల్ రూమ్ లో కూర్చొని వేణు ఫోటో మీద ఇంటూ మార్కేసి నవ్వుకుంటున్నాడు. ఒక టార్గెట్ ఫినిష్ అయ్యింది అని. వేణు లేక గౌతమ్కి పని ఇంకా పెరిగింది. వర్ష అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. రాధి ప్రతి క్షణం గౌతమ్ వెనకాల ఉంది. వర్షకి పని ఎక్కువగా ఉన్నప్పుడు అన్నీ తెచ్చి రాధి చేతికి ఇచ్చి పని అయ్యాక తీసుకుని వెళ్లేది. కష్టంగా సాగుతున్న రోజుల్లో అనుకోని సంఘటనలు గౌతమ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆన్లైన్ బిజినెస్ లో గౌతమ్ బ్రాండ్ నంబర్ 1గా ఉంది. అయితే ఆర్డర్ చేస్తున్న చాలా మందికి నకిలీ బ్రాండ్ వెళ్ళింది. ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఒకరు ఇద్దరు అంటే చక్కదిద్దుకోవచ్చు. కొన్ని లక్షల మందికి జిఆర్ ఫ్యాషన్ వరల్డ్ తరపున తక్కువ క్వాలిటీతో డ్రెస్సులు డెలివరీ అయ్యాయి. ఇది ఆన్లైన్ మోసం కింద గౌతమ్ కంపెనీ మీద కేసు అయింది. తక్షణమే కంపెనీ సీజ్ చేసి సీఈఓని కూడా అరెస్ట్ చేయాలి అని ఒత్తిడి పెరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. గౌతమ్కి ఊపిరి ఆడకుండా ఉంది. అరెస్ట్ అవ్వకుండా ఆపడం పెద్ద పని కాదు. కానీ ఈ లోపలే న్యూస్ అంతా స్ప్రెడ్ అయ్యి కంపెనీ షేర్లు తగ్గిపోతాయి. ఎంత నష్టం. తనను నమ్మి కొన్ని వేల మంది షేర్స్ కొన్నారు. ఇంకా తన బుజ్జమ్మ తన మీద నమ్మకం ఉంటుందా, ఏమనుకుంటుందా తన గురించి? ఇదంతా ఎలా ఆపడం? మన న్యాయ వ్యవస్థలో ఇప్పుడు కేసు పెడితే తను నిర్దోషి అని నిరూపించుకోవచ్చు. అయితే దానికి టైం ఎంత లేదన్నా 2 ఏళ్లు పడుతుంది. 2 సంవత్సరాల తర్వాత నిర్దోషులుగా రుజువైనట్లు తెలుస్తుంది. కానీ ఏం లాభం? మొదటి రోజు వార్తతోనే షేర్ ధర తప్పుమని పడిపోతుంది. జనానికి జ్ఞాపశక్తి తక్కువ అని ఎవరో చెప్పినట్లు ఇదంతా జనం మర్చిపోయినా షేర్ వాల్యూ ఎలా కాపాడాలి? వచ్చిన డిపార్ట్మెంట్ మనిషి స్ట్రిక్ట్లా ఉన్నాడు, నిజాయితీగా. ఆయన మిస్టర్ గోపాలరావు. తనను అరెస్ట్ కాకుండా ఉండటానికి శేషేంద్ర బేరం పెట్టాడు. శేషేంద్ర పెట్టిన బేరం రావు ఒప్పుకోలేదు. మీకు మా డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద చాలా చిన్న చూపు ఉన్నట్లుంది. అందరూ లంచగొండిలే ఉండరు. మామూలుగా అయితే రాగానే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి అక్కడ చెప్పాలి ఈ వివరాలన్నీ.
కానీ ఇది మీ మీద కక్షగట్టి ఎవరో చేస్తున్నట్లు నాకే అనిపించింది. అందుకే ఇలా మామూలుగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా కూతురు 6 ఏళ్ల నుండి వాడే ప్రతి వస్తువు జిఆర్ ఫ్యాషన్ వరల్డ్ నుండి వచ్చింది. తన కోసమే నేను ఎన్నోసార్లు బుక్ చేసుకున్నాను. అందుకే మీ మీద నమ్మకం. కానీ అరెస్ట్ మాత్రం తప్పదు అన్నాడు గోపాలరావు. గౌతమ్కి చాలా ఆనందం కలిగింది. తనను ఈ పరిస్థితిలో నమ్మేవారు కూడా ఉన్నారా అని. కానీ గౌతమ్ అరెస్ట్ని ఊహించిన రాధి తన మనిషిని గౌతమ్ కోసం పంపింది అనే విషయం ఎవ్వరికీ తెలియదు. తన తండ్రి స్నేహితుడైన గోపాలరావుకి అంత విషయం వివరించింది. అందుకే ఆయన కూడా హెల్ప్ చేస్తాను అన్నారు. ఒకసారి అరెస్ట్ అవ్వగానే తర్వాత గంటలో విడుదలైన ఆ వార్త పేపర్లో తాటికాయలంత అక్షరాలతో పడుతుంది అని అన్నాడు శేషేంద్ర. ఆయన ఆ మాటలు అంటూ ఉంటే గౌతమ్ మెదడులో ఒక ఆలోచన మెరుగు వేసింది. ఒక రకంగా మనం దీన్ని ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఎలా అని అన్నాడు శేషేంద్ర. ఈయన సాయం చేస్తే అంటూ తనని అరెస్ట్ చేయడానికి వచ్చిన గోపాలరావు వైపు చూశాడు. ఎలా అని ఈసారి గోపాలరావు అడిగాడు. నిజంగా మీరు మమ్మల్ని నమ్మిన పక్షంలో మమ్మల్ని అరెస్ట్ చేయడానికి రేపు అరెస్ట్ చేస్తారు మమ్మల్ని అని అన్నాడు గౌతమ్. నాకు అర్థం కావట్లేదు అన్నాడు రావు. ఇంకో గంటలో మేం నలుగురం మా డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తాం. సీఈఓ గౌతమ్ని అరెస్ట్ చేస్తే ఉన్నంత సెన్సేషన్ మాజీ సీఈఓని చేస్తే ఉండదు. మిగతాది పేపర్ వాళ్లతో మనం ఏర్పాటు చేసుకోవచ్చు, వార్త యొక్క సాంద్రత తగ్గించడం ద్వారా అని అన్నాడు గౌతమ్. రావు గారికి అర్థమైంది. అసలు ఇలాంటి వ్యవహారాలు ఇలా జరుగుతాయి అని చాలా మందికి తెలియదు. ఇక్కడ నేరం కాదు ముఖ్యం, వీళ్ళ ప్రతిష్ట వాళ్ళు పోగొట్టాలి. అది పోగొట్టుకోకుండా ఉండడానికి వీళ్ళు ఎదురు పథకం వేయాలి. మామూలుగా మల్టీనేషనల్ కంపెనీల మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధం అది. ఒక్కరోజు పేపర్ వార్త కోసం ₹1,00,000 ఖర్చు చేస్తారు. రావు గాని డబ్బు తీసుకోవడానికి సిద్ధపడే మనిషి అయితే ఆ క్షణం లక్షలు ఇవ్వడానికి శేషేంద్ర సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన హెల్ప్ చేస్తాను అన్నాడు. ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు, మన మధ్యనే ఉండాలి. సిబిఐ డైరెక్టర్ రావు అన్నాడు. రేపొద్దున వచ్చి అరెస్ట్ చేస్తాను, ఈ లోపలనే మీరు బెయిల్ ప్రయత్నాలు చేసుకోండి అని ఆయన వెళ్ళిపోయాడు. మేము జైల్లో ఉండటం కాదు మా ప్రత్యర్థులకు కావాల్సింది, మేము అరెస్ట్ అయ్యాము అన్న వార్త చాలు అని అన్నాడు గౌతమ్. రావు వెళ్ళిపోయాడు. చాలా సాధారణంగా మామూలుగా జరిగిపోయిందంతా. చాలాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇంత బతికి చివరికి అరెస్టు దాకా వచ్చాం అని అన్నాడు డైరెక్టర్. ఆ రోజు గౌతమ్కి నిద్రే లేదు. అందరూ వెళ్ళిపోయారు. ఎవరంతకు వారు సాకులు చెప్పి అంతా గౌతమ్ మీద వేసేసి గౌతమ్ ఆలోచనలు అంతు లేకుండా సాగుతున్నాయి. వచ్చిన ఉపద్రవం నుండి ఎలా బయటపడాలా అని. ఇక్కడ రాధి కూడా ఎలా కాపాడుకోవాలా గౌతమ్ని అని. ఇంకోవైపు తన రూమ్లో ఉన్న వ్యక్తి గౌతమ్ కంపెనీ మీద ఇంటూ మార్క్ వేసి నవ్వుకున్నాడు. రెండో టార్గెట్ ఫినిష్ అని. మరి ఇంతగా ఆ వ్యక్తి ఎవరు అని రాధి కనిపెడుతుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.